మిషన్లు పెట్టి చేయించుకుంటాం, లేకపోతే ఎక్కువ పైసలు ఇచ్చి చేయించుకుంటాం. తప్పేం లేదు కదా. నీ సంపద ఇప్పుడు అమెరికాలో అంతమంది లేరు జనాభా. ఏం చేస్తున్నాడు అమెరికా వాడు? మిషన్లతో చేయించుకుంటున్నాడు, లేకపోతే ఎక్కువ పైసలు ఇచ్చి చేయించుకుంటున్నాడు. తప్పేం లేదు కదా. ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు కూడా మంచి బతుకుతారు కదా, తప్పేం లేదు కదా. వాళ్ళు ఎందుకట్లా ఎల్లకాలం అట్లా నీచంగా బతకాలి? తప్పేం లేదు. నువ్వు పండించిన పంటకి రేటు పెంచుకో, కానీ వాళ్ళకి ఎక్కువ పైసలు ఇయ్యి. తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, వీడు ఎక్కువ రేటుకే అమ్ముకుంటున్నాడు, కానీ వాళ్ళకి ఇవ్వడానికి మనసు ఒప్పుతలేదు. మార్కెట్లో అమ్మే రేట్ ఎంత, అందులోకి వెళ్ళి రైతుకు వచ్చే రేట్ ఎంత ఇది చెప్పండి. ఎందుకు వస్తలేవు అంటే రైతులు పంటని దాచుకునే వ్యవస్థలు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెట్టించాలి. పెట్టిస్తే వాళ్ళు వెనక ముందు అమ్ముకుంటారు. ఇమ్మీడియట్ గా ఖరాబ్ అయితే తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి పోవాలంటే ఏం చేయాలి? కోల్డ్ స్టోరేజ్ పెట్టాలంటే